ఈ తెలంగాణ తల్లి విషయంలో బహుజనుల తల్లి అనేటువంటిది కూడా చాలా దారుణం. ఇది కుట్ర. మనం ఏది మన గ్రామ దేవత అయినా సరే ఏ రకంగా పూజిస్తామో, గ్రామ దేవతను ఎట్లా పూజిస్తామా, అది ఏ దేవతకైనా సరే అలంకారం చేస్తాం. ఉన్న దగ్గరికి అలంకారం ఎక్కువ చేసుకుంటాం. తెలంగాణ తల్లిని కేవలం టీఆర్ఎస్ వాళ్ళు అట్లా పెట్టిరా, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా పెట్టిరా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి తెలంగాణ తల్లికి కిరీటం లేకుండా, తెలంగాణ తల్లికి ఇంకేదో లేకుండా, ఆభరణాలు లేకుండా చెయ్యాలనేటువంటి కుట్ర చాలా హీనమైనటువంటిది. మానసిక లోపంగా దాన్ని పరిగణించాలి. మానసికమైనటువంటి లోపంగా పరిగణించాలి. టీఆర్ఎస్ పైన ఉన్నటువంటి కోపాన్ని మన యొక్క దేవతలు మనకు సంబంధించి చాలా అద్భుతంగా ఉంటారు. తెలంగాణ తల్లి తెలంగాణ దేవతగా, భరతమాత ఈ తల్లి ఈ మాతగా మనం అభివర్ణిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఆలోచించాలి. మన గ్రామ దేవతలను కూడా మనం అట్లనే అలంకరించుకుంటాం. ఎంత అవసరమైతే అంత అలంకరించుకుంటాము. ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో అలంకరించుకుంటాము, అట్లా కొలుచుకుంటాము, అట్లా తలుచుకుంటాము. ఆ విషయాన్ని బహుజనుల తెలంగాణ తల్లి అని మళ్ళీ సమాజంలో చీలిక తెచ్చేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. అది సమాజం ఎప్పుడు కూడా హర్షించదు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆలోచించాలి. సమాజం ఎప్పుడు హర్షించదు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సమాజంలో చీలిక వస్తుంది. సమాజంలో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టుకుంటుంది తప్ప అది బహుజనుల విగ్రహం అనేటువంటి ఎక్కడ కూడా ఆ రూపంలో లావణ్యం లేదు, ఆ రూపంలో అందం లేదు, ఆ రూపంలో ఏది తెలంగాణ తల్లి అనేటువంటి కొట్టొచ్చినట్టుగా ఎక్కడ కనబడతలేనటువంటి విషయాన్ని గమనించాలి. అది టీఆర్ఎస్ చేసిందా, బీజేపీ చేసిందా అని పక్కన పెడితే